శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీరు కొన్ని ఇళ్లల్లో చూస్తే కనుక ఎప్పుడు ఏ రోజు చూసినా ఏదో ఒక చీకాకో చింతో లేకుండా అసలు ఆ ఇల్లు ఉండదు. ఒక సమస్య తీరితే వెంటనే ఇంకో సమస్య వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే కొన్ని ఇళ్లల్లో అసలు మనుషుల మధ్య సామరస్యం ఉండదు. భార్యాభర్తలు ఉంటే ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉంటారు. పిల్లలేమో తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడటం, వాళ్ళని తిట్టటం, ఇంకా కొన్ని ఇళ్లలో అయితే కొట్టడం కూడా. అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇంకా కొన్నిళ్ళు చూస్తే ఎవరో మీకు నరదృష్టి తగిలింది మీ ఇంటికి, అందుకే మీ ఇంట్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తారు. చెప్తే మనం దురదృష్టవశాత్తు ఎవరి దగ్గరికో పరిగెడతాం, వేలో లక్షలో తగలేసుకుంటాం, అది ఏమీ తీరదు. అంతేనా? ఇలాగ ఇల్లంతా ఎప్పుడైనా చికాకుగా ఉంటే కనుక దాన్ని తీర్చుకుని మళ్ళీ ఇల్లుని స్వర్గధామంగా చేసుకోవడానికి ఒక తేలిక పని ఉంది. అదేమిటి అంటే ఒక హారతి ఉంది. అది ఒక వెంకటేశ్వర స్వామి పటం పెట్టి ఇంటిల్లి పాది ఒక చోటకి చేరి రాత్రి ఆ హారతి ప్రతిరోజు చేయండి. అది ఎంత చేయడానికి ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు పడుతుంది. కానీ చేసి చూడండి, ఒక 40 రోజులు ఆ ఇల్లు ఉన్నతోన్నతమైన స్థితికి చేరుతుంది. అలాగే అందరి మధ్య సామరస్యం ఏర్పడుతుంది, ఆ ఇంట్లో ఉన్న సభ్యుల మధ్య. అంతటి శక్తివంతమైన హారతి. ఏమిటండి ఆ హారతి అంటే వెంగమాంబ గారిచ్చిన ముత్యాల హారతి. వెంగమాంబ గారు వెంకటేశ్వర స్వామికి హారతిస్తూ అప్పటికప్పుడు ఆశువుగా ముత్యాల హారతి అని ఒకటి చెప్పారు. అది విని స్వామి పొంగిపోయి కలియుగాంతం వరకు ప్రతిరోజు నువ్వు శరీరంతో లేకపోయినా సరే సూక్ష్మ శరీరంతో వచ్చి ఈ హారతిని నాకు ఇస్తావు, నువ్వు నీకు రిప్రజెంటేటివ్గా మీ వంశంలో ఎవరో ఒకళ్ళు ఆలయంలో ఇస్తూ ఉంటారు ఈ హారతి అని చెప్పారు. అలాగనే ఎక్కడ ఈ హారతి జరుగుతుందో అక్కడ నేను కొలువు ఉంటాను అని చెప్పారు. ఇంకా స్వామి కొలువు ఉంటే తిరిగే ఉంది. అందుకని ప్రతిరోజు మీ ఇంట్లో రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి ముత్యాల హారతి చేసేసి స్వామికి దండం పెట్టు పడుకోండి. కొన్ని రోజుల పాటు చేసి చూడండి, మీ ఇంట్లో మార్పు రాకపోతే నన్ను అడగండి. అంతటి గొప్ప హారతి. అసలు ఆ తల్లి ఎంత అద్భుతంగా రాశారంటే, అది ఒక చిన్న పిల్లవాడికి అమ్మ ఎలా దృష్టి తీస్తుంది. ఒక అందమైన బాబు ఉన్నాడు అనుకోండి, వాడు బయటికి వెళ్ళగానే ఎవరో ఒకళ్ళు చూపు పడుతుంది కదా వాడి మీద. అమ్మ ఎలా ప్రేమగా దృష్టి తీసి, నాన్న నీ మొహానికి దృష్టి, నీ ముక్కుకి దృష్టి, ఎంత అందంగా ఉన్నారో నువ్వు. అలాగే నువ్వు ఏదో సైకిల్ వేసుకెళ్తున్నావు, నీ సైకిల్ని కూడా దృష్టి పెట్టేస్తున్నారో వాళ్ళందరూ, దానికి దృష్టి, నీ మాటలకి దృష్టి, అలా చక్కగా దృష్టి తీస్తుంది కదా. అంత ప్రేమగా వెంకటేశ్వర స్వామికి చేశారు. అందుకే స్వామి పొంగిపోయారు. 12 చరణాలు ఉంటాయి ఆ హారతిలో. ఇప్పుడు ఇంతకీ ఆ హారతిని ఒక పీడిఎఫ్లో రాసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. అలాగనే వెంగమాంబ అని ఒక సినిమా వచ్చింది కదా, అందులో ఆ హారతికి చక్కగా ఒక ట్యూన్ పెట్టి ఇచ్చారు వాళ్ళు. మొత్తం 12 చరణాలు అనమాట. ఆ లింక్ కూడా వీడియో కింద ఇస్తాం. సో రోజు అది ప్లే చేసేసుకుని ఆ పీడిఎఫ్ చూసి చదివితే మీకు ఒక వారం రోజుల్లో నోటికి వచ్చేస్తుంది, తెలుగులో ఉంటుంది కాబట్టి. అందుకని అది చాలు అనుకునే వాళ్ళు వీడియో ఇక్కడితో ఆపేయండి. లేదు మాకు ఆ హారతి అర్థం తెలుసుకోవాలని ఉంది అంటే కనుక అప్పుడు మిగతా వీడియో వినండి. మీకు మొత్తం అర్థం చెప్పి, ఇప్పుడు మొట్టమొదటి పద్యం చూస్తే కనుక అందులో శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘనభాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యానపాయిని అయిన మాంపాహి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం అని ఉంటుంది మొట్టమొదటిది. ఈ జయమంగళం నిత్య శుభమంగళం ప్రతి చరణానికి తర్వాత చదువుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంతకీ మొట్టమొదటి ఏం చెప్తున్నారు అంటే, ఈ హారతి అంతా మీరు కళ్ళు మూసుకొని అనుభవించండి. వెంగమాంబ గారు ఇది ఎక్కడో రాసుకుని వచ్చి కాగితం చూసి పాడలే. స్వామికి హారతిస్తూ ఆనంద నిలయంలో అలాగా ఆశువుగా చెప్పారు. దాంతో అనుభూతి. అసలు మీరు ఈ హారతిలో అలా ట్రావెల్ చేస్తే ఆవిడ ఎలా హారతి ఇచ్చారు అనేది మీకు తెలిసిపోతుంది. శ్రీ పన్నగాద్రివర శిఖరాగ్రవాసునకుట. పన్నగాద్రి అంటే శేషాచలం. పాపాంధకార ఘనభాస్కరునకు అంటే పాపం అనే చీకటికి ఆయన మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు లాంటి వాట. అంటే చూడండి, మిట్ట మధ్యాహ్నం సూర్యుడు వస్తే ఇంక అసలు చీకటి అనేది మనకు కనిపించదు ఎక్కడాను. ఆయన్ని ఎప్పుడు చీకటి చూడలేదు, ఎందుకంటే ఆయన వచ్చారంటే పారిపోతుంది. అలాగనే వెంకటేశ్వర స్వామి కృపాదృష్టి మన మీద పడితే పాపాలదేవి పటాపంచలైపోతాయట. వెంకట అంటే అదే కదా. ఆ పరాత్మునకు నిత్యానపాయిని అయిన ఈయనేమో అంత గొప్ప ఆయన. ఆ హృదయం మీద ఉన్న ఆవిడ చూడండి, ఆవిడ నిత్యానపాయనిట. అంటే ఆయన ఎటు వెళ్తే ఆయనతో పాటు అనుసరించి వెళ్తుంది. మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళం. ఇది మొట్టమొదటిది. అంటే ఇలా హారతిస్తూ చక్కగా స్వామివారికి హృదయంలో ఉన్న అమ్మవారికి ఇచ్చారు. ఇచ్చి రెండో చరణం అయితే అసలు నాకు ఇంకా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ హారతిలో. శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరణీయ నలమేలు మంగమ్మకు. అబ్బా ఏమి సాహిత్యం అసలు. ఆయన ఒక వరం ఇచ్చేశారట.
ఏమిటంటే శరణన్న దాసుల్ని నేను ఎప్పుడూ కరుణిస్తాను అని. అదే కదా ఆయన చెయ్యి ఇలా పెట్టుంటారు, అంటే నా పాదాలను ఆశ్రయిస్తే కనుక నేను చూసుకుంటాను అని. కానీ ఈ విశ్వం అంతటిని మేనేజ్ చేయాలి కదా ఆయన. మరి అందులో ఎక్కడైనా ఏమరపాట్లో మర్చిపోతారేమో ఎవరినైనా రక్షించడం అని ఆ తల్లి గుండెల మీద ఉండి, స్వామి బలానా వాడొచ్చి మీకు దండం పెట్టాడు, మొక్కు తీర్చుకున్నాడు, మీరు అనుగ్రహించండి అని చెప్పి అలా గుర్తు చేస్తూ ఆయన చేత ఏమరనీయకుండా చేస్తుంటే ఎంత అద్భుతమైన భావన అది. అమ్మవారు హృదయం మీద ఉన్నారు, స్వామి కరుణిస్తున్నారు అంటే దాన్ని ఎంత చక్కగా చెప్పారో చూడండి. రామదాస్ గారు అంటారు, ననుబ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని. అలాగా అమ్మ చెప్తే నాన్నగారు వెంటనే చేసేస్తారు ఏదైనా. దాన్ని చూడండి ఎంత చక్కగా రాశారు. ఆవిడ అలా చెప్తూ హారతిస్తున్నారు. తర్వాత ఆనంద నిలయమంద అనిశంబు వసించి దీనులను రక్షించు దేవునకును కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ హారతిచ్చారు. తర్వాత వాళ్ళు ఉన్న గర్భాలయం ఉంది, ఏమిటది? ఆనంద నిలయం. అందుకని ఇలా హారతిస్తూ ఉంటే ఆ నోట్లోంచి అప్రయత్నంగా ఇంకొకటి వచ్చేసింది అనమాట. ఏమిటంటే ఆనంద నిలయంలో ఎప్పుడూ నివసించి ఆయన దీనుల్ని రక్షిస్తాట. ఆ దీనుల్ని రక్షించటానికి కానుకలను నొనగూర్చి ఆయన్ని సన్మానిస్తూ ఉంటుంట. అంటే ఆవిడ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆవిడ చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఆయన చెప్పేస్తారు, ఇదిగో ఈ భక్తుడికి ఇంత ఇవ్వాలి, ఈ భక్తుడికి ఇంత ఇవ్వాలి అంటే అవన్నీ వనగూర్చి ఆయన చెప్పిన ఆజ్ఞని అవలంబింపజేసే తల్లి అనమాట. అలాగా ఆనంద నిలయం అని ఇంకొంచెం పైకి వచ్చారు. చూడండి హారతి ఎంత సిస్టమేటిక్గా వెళ్తుందో. అసలు ఆయన కోరికలు తీర్చాలంటే శక్తి ఆవిడే, ఆయన సంపదలు ఇవ్వాలంటే కూడా శక్తి ఆవిడే. అంతే కదా, ఆవిడ లేకపోతేనే ఆయన కుబేరుడి దగ్గర అప్పు చేశారు, ఆయనంతట ఆయన కూడా పెళ్లికి అప్పు చేశారు. మరి మనకి ఇవ్వాలి అంటే ఆ తల్లి అనుగ్రహంతో ఇవ్వాలి. అందుకని 3వ చరణంలో అది. తర్వాత పరమొసగ నావంతు నరులకని వైకుంఠ మరచేత చూపు జగదాత్మునకును సిరులొసగ తనవంతు సిద్ధమని నాయకుని ఉరమపై కొలువున్న శరదిసుతకు జయమంగళం నిత్య శుభమంగళం. అంటే ఆయన పరమొసగడం నా వంతు అని అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాడట. అసలు అరచేతిలో వైకుంఠం అంటే మనం దాన్ని ఏదో వ్యంగ్యంగా ఉపయోగిస్తాం, కానీ విష్ణుమూర్తి దగ్గర మాత్రం, అంటే వెంకటేశ్వరుడి దగ్గర మాత్రం అది నిత్య సత్యం. చూడండి ఆయన చెయ్యి ఇలా పెట్టుకుని ఉంటారు, అరచేయి చూపిస్తుంది, పాదాల కేసు చూపిస్తారు. అంటే నా పాదాలు ఎవడైతే పట్టుకున్నాడో వాడికి వైకుంఠం తథ్యము అని అరచేతిలో చూపిస్తున్నారట. అంటే అరచేతిలో వైకుంఠము చూపించగలిగిన సత్తా ఉన్న భగవంతుడు ఆయన ఒక్కరే. అలాంటి ఆయన ముక్తిని ఇచ్చేస్తారు అంటే బాగానే ఉంది. ఎంతమందికి ముక్తి కావాలి? మనలో అందరికీ మొట్టమొదటి కోరికలు తీరాలి కదా. అందుకని ఆయన పరం ఇస్తూ ఉంటే తల్లి ఆయన గుండెలపై నుండి శరధిసుత, అక్కడ చూడండి అమ్మవారిని నువ్వు సముద్రుడి కన్న కూతురు కదమ్మా అని మళ్ళీ ఆవిడ పుట్టింటిని గుర్తు చేస్తున్నారు ఆవిడని ప్రసన్నం చేయడానికి. నువ్వు సిరులొసగి ఇహాన్ని ఇస్తావు, ఆయనేమో పరాన్ని ఇస్తాడు అని. తర్వాత 5వ చరణంలో చెప్తారు, అసలు భలే ఉంటుంది. తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుషను అలకించి కైకొనేడి అచ్యుతునకును. అంటేట ఆయన ముడుపులు తే అని చెప్పి భయపెట్టి తెప్పిస్తూ ఉంటాట మన చేత. అంటే ఇదేమిటండి, భయపెట్టడం ఏమిటి, దారుణం కదా అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి మనం అదే కారుణ్యం. అసలు పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు అనుకోండి, రే నువ్వు సరిగ్గా చదవట్లేదు, పెద్ద అయ్యాక చెప్తున్నాను చాలా కష్టపడతావు, నువ్వు ఇలా చదివావంటే చక్కగా చదువుకుంటే పెద్ద అయ్యాక సుఖపడతావు అని చెప్పి భయపెడతాం కదా మనం. ఎందుకు భయపెడతాం? ప్రేమతో భయపెడతాం, సన్మార్గంలో ఉండాలి. అలాగే ఆయన మనకి కష్టాలు తెప్పించి మన చేత ముడుపులు కట్టించి ఆ పాపపు సొమ్ముని ఆయన తీసుకుని మనకి సుఖాలన్నిటిని ఇస్తాడట. అది ఎప్పుడైనా మనం మర్చిపోయాం అనుకోండి భయపెడతాడట. ఎందుకంటే మనకి సామాన్యంగా సహజం చూడండి, ఇప్పుడు ఏదో పిల్లలు పుట్టాలి అని చెప్పి మొక్కుకుంటాం, పుట్టాక ఇంకా అది అసలు తీర్చేది లేదు. పుట్టినంత వరకు ఆవేదన ఉంటుంది తప్ప అది అయ్యాక మర్చిపోతాం. అంతే, ఎప్పుడో చూడొచ్చులే. ఏం మొక్కులు మొక్కుకున్నామో కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. అందుకే మా ఇంట్లో ఎప్పుడైనా మొక్కితే దాన్ని వెంటనే తీసుకెళ్ళి ఒక డైరీలో రాసేస్తాం. నలుగురికి అది అలవాటు. వెంటనే మా అబ్బాయి కూడా చెప్పేస్తాడు, నాన్నగారు డైరీలో రాయాలండి మర్చిపోకూడదు అని. ఎందుకంటే మనం మొక్కిన మొక్కులు తీరాలి. అదే సత్యనారాయణ వ్రతం మొత్తంలో చెప్పేదనమాట. అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాలండి మీకు. అలా భయపెట్టి ఆయన అవన్నీ తీసుకుంటూ ఉంటాడు మన దగ్గర నుంచి. ఇక్కడ ఈ 5 చరణాల వరకు అమ్మవారి కారుణ్యం, అయ్యవారి కారుణ్యం, వాళ్ళ లక్షణాల గురించి చెప్పారు. అది తల్లి దృష్టి తీసినట్టు. తర్వాత చూడండి, తల్లి దృష్టి తీస్తే అక్కడితో ఆగదు. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, వాళ్ళ దృష్టి, వీళ్ళ దృష్టి అని ప్రేమతో తీస్తుంది కదా. ఆ తర్వాత 3 పద్యాలని అలా చెప్తారు చూడండి, ఎంత చక్కగా చెప్తారు. 6వ చరణంలో అంటారు, మరియు చిత్ర విచిత్ర మండపావళులకును తిరువీధులకు దివ్య తీర్థములకు పరగఘన గోపుర ప్రాకారతతులకును చిరములై తగు కనక శిఖరములకును. అంటే స్వామికి హారతి ఇచ్చారు,
ఇవ్వగాని ఇటుపక్కకి తిరిగారు. తిరిగి అటుపక్క ఏం కనిపించాయంటే మండపాలన్నీ కనిపించాయి, తిరువీధులు అంటే మాడవీధులు కనిపించాయి, దివ్య తీర్థం పుష్కరిణి లాంటివి కనిపించాయి, అలాగే కనక శిఖరాలు కనిపించాయి. వాటన్నిటికీ కూడా హారతి ఇచ్చారు. అంటే చూడండి, ఇప్పుడు మనం భక్తులు అందరం వస్తాం, రోజు రాగానే ఆ తిరువీధుల్లో తిరుగుతూ అబ్బా ఇక్కడే స్వామి ఉత్సవాలన్నీ జరుగుతాయి, ఈ వీధులు ఎంత పుణ్యం చేసుకున్నాయో అని చెప్పి దాని మీద దృష్టి పెట్టేస్తాం. పుష్కరిణిలో స్నానం చేస్తూ మన పాపాలన్నీ అక్కడ కలిపేసి ఆహా పుష్కరిణి స్నానం అన్ని పుణ్యాలని ఇస్తుంది అంటాం, అక్కడ దృష్టి పెట్టేస్తాం. అలాగే ఇంకా బంగారపు గోపురం చూసైతే ఇంక అందరూ దృష్టి కదా రోజును, అందుకని వాటికి కూడా దృష్టి తీసింది ఆ తల్లి. ఎంత ప్రేమ చూడండి. అంటే మీకు వెంటనే అనుమానం వస్తుంది, ఏమిటండి వెంగమాంబ గారి సమయంలో బంగారపు గోపురం లేదు కదండి, తర్వాత కట్టారు కదా అని. అసలు ఆనంద నిలయం అనేది స్వర్ణ శిఖరమే వైకుంఠంలో. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాక వెంగమాంబ గారికి, అన్నమయ్య గారికి, వాళ్ళందరికీ అది స్వర్ణంతోనే కనిపించింది. మనలాంటి వాళ్ళకి కనిపించడానికి తర్వాత బంగారపు గొడుగులు వేశారంతే. సరే, ఆ తర్వాత 7వ చరణంలో అంటారు, తరచైన ధర్మసత్రములకు ఫలపుష్పభరిత శృంగార వన పంక్తులకును మరువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులకు పాకశాలలకును. అంటే చూడండి, ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో వెళ్ళి అక్కడ ధర్మసత్రాలు చూసి ఆహా బయట లాడ్జిల్లో ఒక రూమ్కి 4-5 వేలు తీసుకుంటున్నారు, ఇక్కడ ఇంత గొప్ప కాటేజీని 500 రూపాయలకి ఇచ్చారే అంటారు చూడండి. అది కూడా దృష్టి తగులుతుందేమో అని దానికి దృష్టి తీసేస్తున్నారు. అలాగనే కళ్యాణం అప్పుడు స్వామి దండలు చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా అల్లారు, ఈ పువ్వులు ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడే గమనించి చూడండి, చాలా గొప్పగా ఉంటాయి. అందుకనే వనాలన్నిటికీ దృష్టి తీస్తున్నారు. ఉగ్రాణం అంటే స్టోర్ రూమ్ ఎక్కడుందంటే మనకి స్వామి వెనకాల సంపంగి ప్రాకారం అని ఉంది కదా, మన అక్కడికి వెళ్ళనివ్వరు. ఈ కళ్యాణం జరిగే చోటు నుంచి పక్కకి తిరిగితే ఉంటుంది, అక్కడ ఉగ్రాణం ఉంది స్టోర్ రూమ్. దానికి బొక్కసం అంటే ఆయన ధనాగారం, అక్కడ మనం రోజు తిరుగుతూ ఉంటే అందరు లెక్క పెడితే అయ్యి బాబోయ్ ఎన్ని డబ్బులు వచ్చాయో అని దృష్టి పెట్టేస్తాం. దానికి పాకశాలలు, ప్రసాదం తినగానే అబ్బా ఏం ప్రసాదం రా, ఏం చేస్తారా తిరుమలలో అంటాం, అక్కడ మళ్ళీ దానిపైన దృష్టి పెడతామని వాటన్నిటికీ కూడా చక్కగా దృష్టి తీశారు చూడండి. తర్వాత అంటారు, అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకు. అంటే అహివైరి అంటే గరుత్మంతుడు లాంటి వాహనాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా దృష్టి తీశారు. ఎందుకంటే స్వామిని అసలు ఆ వాహన సేవ చేస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, మనం ఎక్కడ దృష్టి పెట్టేస్తామో అని తల్లి ప్రేమ వాటికి కూడా దృష్టి తీశారు. అదంతా అయ్యాక ఆ చుట్టూ తిప్పుతారు, తిప్పి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి అప్పుడు స్వామి రూపానికి మళ్ళీ దృష్టి తీస్తారు. చూడండి, నిజంగా హారతి మనం ఇలా ఇచ్చి తర్వాత ఇటు ఇచ్చి మళ్ళీ ఇలా వస్తాం కదా, అదే ఆర్డర్ అన్నమాట. స్వామి గురించి చెప్తూ అంటారు 9వ పాదంలో, ధరచక్ర ముఖ్య సాధనములకు మణిమయాభరణ దివ్యాంబర ప్రతతులకును కరచరణ ముఖ్యాంగ గణసహితమై శుభాకరమైన దివ్యమంగళమూర్తికి. ధరచక్రం, ధరం అంటే శంఖం, చక్రం, అలాంటి సాధనాలకి, నీ దివ్యాంబరాలకి, నీ నగలకి, అసలు అవన్నీ ఎందుకు స్వామి, దివ్యమంగళమూర్తి ఉంది కదా దాని మొత్తానికి నీరాజనం. అంటే ఎన్నని చెప్తాం, ఏది చూసినా సౌందర్యం, అందుకని పైనుంచి కిందకి నీరాజనం. తర్వాత 10వ చరణంలో అంటారు, కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు అమిత ప్రభావమునకు పలగొనిన సకల పరివార దేవతలకు చెలగి పనులొనరించు సేవకులకు. నబ్బబ్బబ్బా ఏం రాశారండి అసలు. ఆవిడంటారు, స్వామి నీ రూపానికి ఇక్కడున్న వాటికే కాదు నీ గుణాలకు కూడా దృష్టి పెట్టేస్తున్నారు స్వామి. ఎందుకంటే తిరుమల వెళ్ళండి, అద్భుతంగా మీ కష్టాలు తీరిపోతాయి, అక్కడున్న స్వామి మామూలు ఆయన అనుకుంటున్నారు, ఆయన తలుచుకుంటే ఎంతసేపు అని ఇలా అందరూ మాట్లాడుకుని నీ గుణగణాలకు కూడా దృష్టి పెట్టేస్తున్నారు. అందుకని నీ ప్రభావానికి, నీ గుణానికి, అలాగే నీ పరివార దేవతలకి, మరి వాళ్ళని వదిలేస్తే అలాగా గరుత్మంతుడు ఉన్నాడు, అక్కడ ఉత్సవమూర్తులు ఉన్నారు, పక్కన రామాంజులు వారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా హారతి. అంతేకాదు స్వామి, ఇక్కడ పూజారులు, సేవకులు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా చేస్తుంటే మనం వాళ్ళకు కూడా దృష్టి పెడతామేమో అని వాళ్ళకు కూడా హారతి ఇచ్చేసారు ఆ తల్లి. తర్వాత అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకును. అంటే స్వామి నీ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు అసలు 2 కళ్ళు సరిపోవు, అలాగే నువ్వు నిత్య కళ్యాణం దానికి కూడా దృష్టి పెట్టేస్తారు స్వామి, ప్రతిరోజు ఈయన పెళ్లి చేసుకుంటున్నాడు, అందుకని నీ నిత్యోత్సవాలకు కూడా ఒక హారతి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆఖరణ అంటారు, అరయ తరిగొండ నరహరి ఎగుచు అందరికి వరములొసగే శ్రీనివాసునకును మురియుచును విశ్వతోముఖునిట్లు భరించి సిరులు వెలయుచునుండు శేషాద్రికి. అంటే ఇది ఆవిడ సిగ్నేచర్ అనమాట. ఇప్పుడు మనకి చూడండి, ముత్తుస్వామి దీక్షితుల వారు ఏదైనా రాస్తే గురుగుహ అని ఎక్కడో వస్తుంది ఒక పదం, అలాగా వెంగమాంబ గారి సాహిత్యంలో తరిగొండ నరహరి, తరిగొండ నృసింహ అని ఏదో ఒకటి వస్తుంది, ఆవిడ సిగ్నేచర్ అది. ఎందుకంటే ఆవిడ కులదైవం తరిగొండలో నరసింహస్వామి, అందుకని తరిగొండ నరహరి రూపంలో
ఇక్కడ అందరినీ కాపాడుతున్న నీకు అన్నిటికన్నా ముఖ్యంగా హారతి ఇవ్వాల్సింది ఒకటి ఉంది. ఏమిటి అంటే ఆ తిరుమల కొండ. అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వరూపుడు, ఆయన్ని తన మీద పెట్టుకుని భరిస్తోందంటే ఆ కొండకి హారతి ఇవ్వాలి స్వామి. అంతే కదా. మనం చూడండి, తిరుమల కొండ ఎక్కడం మొదలు పెట్టగానే అబ్బా ఎంత హాయిగా ఉంది, తిరుమల కొండ ఎక్కుతూ ఉంటే అసలు మన ఇల్లు అన్నీ మర్చిపోతాం అని చెప్పి దానికి కూడా దృష్టి పెట్టేస్తామేమో అని చెప్పి మళ్ళీ దానికి హారతి ఇచ్చేసారు. ఎంత అద్భుతమైన హారతి, అది ఆ తల్లి ప్రేమ. సరే, ఇప్పుడు ఈ హారతి అంతా నేర్చేసుకున్నాం. ఇది మన పట్ల ఎలా పనిచేస్తుందండి ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామిని నిలిపి ఈ హారతి చేయడం మొదలుపెట్టాం అనుకోండి, తిరుమలలో ఉన్న ఆ మండపాలని, ఆ వాహనాలని, అలాగనే వంటశాలని అన్నిటిని ఊహించుకుంటూ హారతి ఇవ్వడం మొదలు పెడితే మన గదులే చిత్ర విచిత్ర మండపావళ్ళు అయిపోతాయి. కొన్ని రోజులకి మన కార్లు, స్కూటర్లు అవన్నీ అహివైరి ముఖ్య వాహనాలు అయిపోతాయి. మన డబ్బులు బీరువా ఏమో బొక్కసం అయిపోతుంది. మన వంటిల్లే పాకశాల అయిపోతుంది. మన ఇంట్లో పనివాళ్ళు చలగి పనులు నుంచి సేవకులు అయిపోతారు. మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి చూడండి, అవి వలనొప్పు నిత్యోత్సవాలు అయిపోతాయి. అలాగ మన ఇల్లే ఆనంద నిలయం అయిపోతుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరు మాలో ఉన్న ప్రజ్ఞ కూడా అమ్మవారిది అయ్యవారిది అని తెలుసుకుంటారు. అది తెలుసుకున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య సామరస్యం ఏర్పడుతుంది. ఇంకా ఇంటికి లోటే ఉంటుంది. అలా పనిచేస్తుంది ముత్యాల హారతి. ఇచ్చి చూడండి, అసలు అద్భుతమైన వాతావరణం నెలకొంటుంది మీ ఇంట్లో. ఈ హారతి అందరూ చేసి మీ ఇంటిని ఆనంద నిలయాల కింద చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.